ఫ్యాక్ట్స్ అధికంగా ఉంటాయి. టమాటో లేని వంటకం అంటూ ఉండదు. టమాటాను కూర రూపంలో తీసుకోవడం కంటే పచ్చిగా తీసుకుంటే మంచిదని చెప్తున్నారు వైద్యులు. టమాటా తర్వాత మార్కెట్లో అధికంగా దొరికేవి బంగాళాదుంపలు, పాలకూర, ఉల్లిపాయలు. మరి టమాటో తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. టమాటాను డైట్లో చేర్చుకుంటే క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు అడ్డుకుంటుంది. చాలా మంది చిన్న వయసులోనే కంటి చూపును కోల్పోతుంటారు. అలాంటి వారు ప్రతిరోజు ఒక పచ్చి టమాటాను తింటే చూపు కూడా కనబడుతుంది. టమాటో రంగును చూస్తేనే దానిని తినాలనిపిస్తుంది. కూరగాయలన్నిటికంటే టమాటో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కనుక ఏ కూరగాయలు తినాలన్నా ముందుగా వాటిని శుభ్రం చేసి తీసుకోవాలని చెప్తున్నారు. ఒక్కో టమాటో తీసుకుంటే 10 రకాల కూరగాయలు తిన్నట్లు అవుతుంది. టమాటోలో బీటా కెరోటిన్ అధిక మోతాదులో ఉంటుంది. ఈ టమాటోను తీసుకుంటే శరీరానికి కావాల్సిన ఎనర్జీ అందుతుంది. దాంతో చర్మం, జుట్టు, అధిక బరువు సమస్య కూడా రాదు. ఈ టమాటోలు ఒబెసిటీ తగ్గిస్తాయి. టమాటాలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు అధికం. ఇవి క్యాన్సర్ వ్యాధి నుండి ఉపశమనం కలిగించేలా చేస్తాయి. టమాటా తీసుకుంటే 80% శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పోతుంది. చాలామందికి గుండె వ్యాధులు కారణంగా రక్తపోటు వస్తూ ఉంటుంది. అందుకు ఏం చేయాలంటే టమాటోలు తీసుకోవాలి. టమాటాలోని పొటాషియం రక్తపోటు వ్యాధికి ఎంతో పనిచేస్తాయి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నూనెలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, టమాటోలు వేసి బాగా వేయించాలి. ఈ మిశ్రమాన్ని వేడివేడి అన్నంలో కలిపి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని తీసుకుంటే హెమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.